Hi friends, this is Sriramilendra. Welcome to my channel, Ratsavanda. So 1 week నుంచి వీడియో చేయలేకపోయాను because of my mother was very in critical condition in ICU and now she's okay, well and good, fine. వారం రోజులు అడ్మిట్ అయిన తర్వాత she's got discharged and she's at the home. So happily మళ్ళీ మీ ముందుకు వచ్చాను అందుకే. సో నెక్స్ట్ ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్లోకి వెళ్ళే ముందర ఈ రోజు రోహిణిని చూస్తే ఎక్స్ట్రాడినరీ గేమ్ ఆడింది. నిజంగానే ఆ పాట వేసినట్టు శివంగి అని పాట వేశారు. గెలిచిన తర్వాత శివంగి లానే ఆడింది బికాస్ ఆ కాల్ స్ట్రెయిన్ తోటి అద్భుతంగా ఆడి మెగా చీఫ్ అయింది. అండ్ విష్ణుప్రియ మళ్ళా నోరు జారింది. ఇక విష్ణుప్రియ మారదేమో, ఎందుకంటే ప్రతిసారి ఇదేనా ఎదుటోని క్యారెక్టర్ అనుడు ఇంకేదో అనుడు మళ్ళీ ఈరోజు నోరు జారేసింది. సో ఇట్లా ప్రేరణ తర్వాత అంతగా నోరు జారేది ఏంటంటే మళ్ళీ విష్ణుప్రియ, ఎందుకంటే ప్రేరణ మాక్సిమం నోరు జారుతుంటది, స్టేట్మెంట్లు పాస్ చేస్తుంటది. తర్వాత విష్ణుప్రియ అంటే ఆమెను చూసి నేర్చుకున్నదా మరి మొదటి నుంచి ఇట్లైనా బై నేచర్ ఎంత మంచిదైనా కూడా నోరు జారకుండా ఉంటుంది, ఎందుకంటే ఉన్నది 3 వారాలు కనుక కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ యష్మి సంచాలక్గా ఫెయిల్ అయింది అనిపించింది నాకు. ఫెయిల్ అంటే ఫెయిల్ కాదు, బట్ బయాస్డ్గా చేసింది అనిపించింది. అంటే నిరూపించుకుందామని చూస్తున్నది. ఏమని, నేను గ్రూప్ గేమ్ ఆడట్లేదు, వాళ్ళ ఫాదర్ చెప్పిన తర్వాత నేను గ్రూప్ గేమ్ ఆడట్లేదు, పబ్లిక్ చేయాలని, పబ్లిక్ అందరికీ తెలవాలని ఆడుతున్నట్టు అనిపించింది. ఎందుకట్లా అంటున్నా, నిజంగానే మారి ఆడితే సంతోషం. నిజంగానే ఇన్పుట్ తీసుకొని, పబ్లిక్ ఇన్పుట్ తీసుకొని, పేరెంట్స్ ఇన్పుట్ తీసుకొని మారిపోయి గేమ్ ఆడితే కనుక వెరీ హ్యాపీ, పీపుల్ విల్ ఆల్సో లైక్ ఇట్. బట్ నువ్వు చేయడం ఒకటి, అంటే మాట్లాడడం ఒకటి, కోపంలా చూపించడం ఒకటి, బట్ అక్కడ చేయడానికి వచ్చేవారు, సపోర్ట్ చేయడానికి వచ్చేవరకు ఒకటి చేస్తే డెఫినెట్ గా పబ్లిక్ అర్థమైపోతుంది. పబ్లిక్ అంతా పిచ్చోళ్ళు కాదు కదా. సో యష్మి గారు చేసింది అది కూడా నాకు నచ్చలేదు. సో ఇవన్నిటి గురించి మాట్లాడుకుందాం మన ఎపిసోడ్లో. యష్మి సంచాలక ఏం చేసింది, వీళ్ళకు అంటే బయాస్గా చూసిందని నాకైతే అనిపించింది. ఎందుకంటే ఆ పిలిచేటప్పుడు కూడా ఇద్దరిని పిలవాలని పవర్ ఇచ్చినప్పుడు అన్బయాస్డ్గా చేయాలి. మన గౌతమ్ చేశాడు, గౌతమ్ ఎక్స్ట్రాడినరీ సంచాలకగా చేశాడు. అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష పెట్టినా కూడా, అట్లాంటివన్నీ పెట్టినా కూడా, అంటే ఎంత టెస్ట్ చేయాలని చూసినా కూడా గౌతమ్ దాన్ని ఎదుర్కొన్నాడు. అంటే చాలా యుక్తితో ఎదుర్కొని మైండ్ పెట్టి ఎవరి దగ్గర మాట రాకుండా చిన్న లిప్స్టిక్ని వాడేసి మార్కింగ్ ఇచ్చేసి అద్భుతం. అంటే ఎవ్వరు కూడా అంతకుముందు అనుకున్నారు గౌతమ్ బయాస్గా చేస్తాడేమో, ఈ గౌతమ్ చేతిలో ఉంటుంది, ఖచ్చితంగా గౌతమ్ అనుకున్న వాళ్ళు ముందరకు పంపిస్తాడు అనుకున్నాడు. బట్ గౌతమ్ ఏంటంటే చాలా ఆలోచించండి, ఇది నాకు పరీక్ష. గౌతమ్ అవినాష్తో కూడా చెప్పిండు నాకు ఇది పరీక్ష పెట్టిండు, వాళ్ళకి కాదు నాకే సంచాలక పరీక్ష అని డౌట్ వస్తుందని చెప్పేసి దాన్ని ఎట్లా ఎదుర్కోవాలని చాలా ఆలోచించి బ్రెయిన్ పెట్టేసి లిప్స్టిక్తో మార్కింగ్ ఇచ్చుకొని చాలా బాగా చేసిండు. సో దట్ ఈస్ కాల్డ్ అన్బయాస్డ్ వర్షన్. ఇది బయాస్డ్, ఎందుకంటే నిఖిల్ ఆల్మోస్ట్ 4-5 సార్లు పిలిచింది, అందరి 3 సార్లు పిలిచింది ఇసుక పోయడానికి. తనకు తెలుసు ప్రేరణ పిలిస్తే రోహిణికి పోయేదు, ఇద్దరు అట్టే పోస్తారన్న విషయం తెలుసు, కాబట్టి ప్రేరణను లాస్ట్కి పిలవలే. సో ఇక్కడ బయాస్డ్ అనిపించింది. అండ్ దీనికన్నా ముందు గొడవ అయింది యష్మికి ఈయనతోటి. సో ఆ గొడవ అయిన దాన్ని క్యారీ చేస్తుంది అనుకున్నాం, బట్ అక్కడ తీసేసినట్టు అనిపించింది. మళ్ళీ దాన్ని పెంచలేదు, అంటే మాట్లాడేది ఒకటి చేపించేది ఒకటి అనిపించింది నాకు. ఓకే, సో రోహిణి ఆ కాలు స్ప్రెయిన్తో ఆడిన విధానం కానీ, కాలు ఆమెకు నొప్పి ఉంటుంది, ఆ కాలుతో ఆడిన విధానం శివంగి లాగా నిజంగా కూడా శివంగి అనిపించింది. సో అట్లా ఆడిన విధానం చాలా బాగున్నది. రోహిణి ఎక్స్ట్రాడినరీగా ఆడి మొత్తాన్ని మెగా చీఫ్ అయింది. విష్ణుప్రియ గురించి మన ఎపిసోడ్లో గురించి మాట్లాడుకుందాం. సో ఎపిసోడ్ స్టార్ట్ చేసుకుందాం. ఎపిసోడ్లో ఫస్టే మనకు ఎపిసోడ్ స్టార్ట్ కాగానే వీళ్ళు అంటే ఆమెది ప్రేరణది మ్యారేజ్ యానివర్సరీ ఉన్నది. సో దే వాంట్ టు గివ్ సర్ప్రైజ్. 4 పాపం ఉన్న దాంట్లో బిగ్ బాస్ హౌస్లో ఏం చేస్తారు, బయట ఉంటే పెద్ద సెలబ్రేషన్స్ ఉంటాయి వాళ్ళకు. సో అందరు సెలబ్రిటీలు అయినా కూడా 4 కేక్ ముక్కలు పెట్టుకొని అందులో ఒకటో అది ఇయర్ బర్డ్ ఏదో పెట్టేసింది, క్యాండిల్ పెట్టేసి సెలబ్రేట్ చేసి ఇట్ వాస్ టూ గుడ్. షీ ఫెల్ట్ సో హ్యాపీ. ప్రేరణ అంటే ఇప్పుడు జనరల్గా అందరికీ ఎంత గొడవలు ఏం చేసినా బయటకు వచ్చినాక వాళ్ళు కలుస్తారు, బట్ ఇట్లాంటి అకేషన్లో అందరు కలిసి చేసుకోవడం, ప్రేరణ అంటే కొంతమంది పడకపోయినా అందరు కలిసి చేయడం, అది మంచి గెస్టర్ అనిపించింది. మన తేజ అండ్ రోహిణి ఇద్దరు కలిసేసి కొద్దిగా రోహిణికి అండ్ ప్రేరణకి మంచి బాండింగ్ కుదిరింది. ఎందుకంటే ఎక్కడైతే తను సూట్ కేసు ఇచ్చి తనను ముందుకు పుష్ చేసిందో, సో అక్కడ నుంచి తర్వాత ప్రేరణకు కూడా నబీల్కి ఇచ్చినాను, తర్వాత మన రోహిణికి ఇవ్వాలని గ్రాటిట్యూడ్ మిస్ అయిందని ఒక యాంగిల్ కూడా ఉన్నది ఇక్కడ. సో ఆ విధంగా వీళ్ళిద్దరు కొంచెం బాండింగ్ అయింది అనిపిస్తున్నది. సో రోహిణి ప్రిపేర్ చేసి తీసుకొస్తే కేక్ లాగా ప్రిపేర్ చేసింది, జామ్ అంతా రాసేసి టూ గుడ్. చాలా ఎమోషనల్ అయింది ప్రేరణ. ఆ ఎమోషన్ చూస్తే నిజంగానే పాపం ఎవరికైనా ఉంటుంది మ్యారేజ్ డే అంటే హస్బెండ్తో చేసుకోవాలి, లోపల ఉండే వరకు వీళ్ళు సెలబ్రేట్ చేసే వరకు చాలా ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్స్, ఎమోషనల్స్ వచ్చినాయి.
సో అది షీ కుడెంట్ కంట్రోల్ ద ఎమోషన్స్, ఎయిట్ చేసింది కూడా. తర్వాత సెలబ్రేషన్ చేసుకున్నాను. ఇక్కడ నబీల్ యష్మి మంచి ఫన్నీ డ్యాన్స్ చేసి ఇట్లా పోయేసి చేసింది. దట్ ఈవెంట్ వాస్ గుడ్ టు సీ అట్లీస్ట్. నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ టాస్క్ లేనిది ఆటోలో ప్రయాణం. ఈ ఆటోలో ప్రయాణంలో రచ్చ మొదలైంది. ఆటోలో ప్రయాణంలో మన విశ్వక్సేన్ తీసుకొచ్చిన ఆటో ఉంది కదా, విశ్వక్సేన్ గారు తీసుకొచ్చిన ఆటో లోపల పెట్టేసి ఉంటే దానిలో ఆటోలో ప్రయాణం. ఎవరు ఎక్కువసేపు ఉంటే కంటెండర్స్ అందరూ కెప్టెన్సీ చీఫ్ కంటెండర్స్ ఎవరు ఎక్కువసేపు అందులో ఉంటే వాళ్ళకు వస్తుంది, అంటే ఎక్కువ మార్కులు వస్తాయి. తర్వాత డౌన్ ఫాల్ అయినా కొద్ది 10 మార్క్స్ తగ్గుతూ వస్తాయి. 5 మెంబర్స్ కనుక 50, 46, 30 ఆ రేష్లో వస్తుందని చెప్పి నబీల్ని సంచాలక చేసిందని. ఇక్కడ స్టార్ట్ అయిన గేమ్ అందరు కలిసేసి వీళ్ళు 5 కంటెండర్స్ ఉన్నారు కదా, 5 కంటెండర్ ఆటోలో ఎక్కారు. ఇక్కడ ఆబ్వియస్లీ గ్రూప్ గేమ్ అని ఎవరికైనా అనిపిస్తుంది. అంటే ఒకరిని బయటికి తోయాలంటే ఇంకొకరి సపోర్ట్ ఇక్కడ క్రూషియల్. ఖచ్చితంగా ఒక్కరైతే తోయలేరు. సో ఇక్కడ ప్యూర్ గ్రూప్ గేమ్ అనడానికి లేదు. ఎందుకంటే వీళ్ళు ఎవరో ఒకరు 2-3 గ్రూప్గా ఫామ్ కానీ ఒకరిని తోయడం అనేది కష్టం. ఒక్కరే తోయాలంటే వీళ్ళు ఒకరు తోస్తే ఇంకొన్ని తోస్తారు. సో ఖచ్చితంగా అనుకోని ఎవరో ఒకరు పైకి రావాలన్న ఉద్దేశంతో గ్రూప్ గేమ్ ఆడడం ఇందులో తప్పలేదు. గ్రూప్ గేమ్ అంటే కలిసి ఆడడంలో తప్పలేదు. గ్రూప్ గేమ్ ఇన్ ద సెన్స్ కొన్ని చోట్ల గ్రూప్ గేమ్ తప్పు అవుతుంది. బట్ ఇక్కడ ఎవరినో ఒకరిని బయటికి తోయాలి కనుక తోసారు. కానీ తేజాన్ని తోసిన విధానం నాకు నచ్చలేదు. కింద పడిపోయి అంత ఆ స్థాయిలో కింద అట్లా ఉల్టా వేసేసి శీర్షాసనం వేపించి కింద తోసిన విధానం నాకైతే నచ్చలేదు. బట్ ఆల్ పార్ట్ ఆఫ్ ఎ గేమ్. తేజాకి అబ్జెక్షన్ లేనప్పుడు మనకు కూడా అబ్జెక్షన్ ఉండాల్సిన పని లేదు. సో తేజ ఫస్ట్ అవుట్ అయిపోయింది ఇందు నుంచి. తర్వాత రోహిణి పాపం ఏం చేసింది అంటే మిస్ అయిపోయింది. అంటే చాలా ఫైట్ చేసింది. ఫస్ట్ వెనకాల ఎక్కింది, ముందర ఎక్కింది, మంచి కామెడీ చేసింది. పృథ్వీ నేను నిలబడవచ్చు కదా అన్నది ఏదో చేసింది. ఫైనల్గా దిగే మూమెంట్లో పాపం తను ఆలోచించాలి, ఇట్లా బయటకు వచ్చి మంచి సెట్ అయిదామని కాలు కింద పెట్టి పైకి. ఆబ్వియస్లీ గేమ్ రూల్స్ ప్రకారం తను అవుటే కదా. సో నబీల్ వీళ్ళందరూ డిస్కస్ చేసారు. లైవ్లో చూస్తే చాలా డిస్కస్ చేశారు. అవినాష్ వీళ్ళందరూ కూడా అట్లా ఒక్క కాలు బయటికి పూర్తి రావాలన్నది. అంటే నబీల్ అక్కడ క్లియర్ కట్గా ముందే చెప్పిండు ఏమని, మెజారిటీ ఆఫ్ ద బాడీ అంటే ఫస్ట్ కాకపోయినా బజర్ వచ్చిన తర్వాత మెజారిటీ ఆఫ్ ద బాడీ బయటికి వస్తే ఐ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ అవుట్ ఓన్లీ అని చెప్పిండు. అక్కడ నబీల్ది ఎటువంటి తప్పలేదు. ఎక్కడ ఉన్న నాకు తెలిసి నబీల్ సంచాలక చేసినప్పుడు అంత కాంట్రవర్షియల్ కానివ్వడు. చాలా జాగ్రత్తగా అన్బయాస్డ్గా ఉండడానికే నబీల్ ప్రయత్నం చేస్తాడు. సో ఇట్లనే ఇంట్లో కూడా నబీల్ ఏంటంటే తనకు అవుట్ ఇచ్చేసాడు. ఇంకా మిగిలింది ఎవరు అంటే అక్కడ రోహిణి కోపం వచ్చింది, నన్ను బయటకు పంపించారు కదా, ఇప్పుడు మీరు ముగ్గురే మిగిలిరు కదా, మీరు ముగ్గురు మిగిలి కనుక ఇప్పుడు చూస్తా మీ గేమ్ ఎట్లా ఆడతారో, అంటే గ్రూప్ గేమ్ ఆడతారో, ఎవరెవరిని తోస్తారో నేను కూడా చూస్తాను బయటకు వచ్చేసింది. అయిపోయింది. తర్వాత ఇక్కడ మిగిలింది ఎవరు, యష్మి అండ్ విష్ణు, పృథ్వీ. సో యష్మి విష్ణు వీళ్ళు చాలాసేపు డిస్కషన్ చేసుకున్నారు. నాకు పాయింట్స్ కావాలంటే నాకు పాయింట్స్ కావాలని. పాయింట్స్ కనుక విష్ణుప్రియకు పృథ్వీ ఉన్నాడు కనుక అక్కడ ఉండాలి, ఫైనల్ లాగా ఉండాలి, పృథ్వీకి సపోర్ట్ చేయాలన్నది ఒక యాంగిల్ ఖచ్చితంగా ఎవరు వద్దన్నా అనుకున్నా ఉంటుంది. బికాస్ దట్ స్టేట్మెంట్ ఈస్ గివెన్ ఇట్ సెల్ఫ్ బై విష్ణుప్రియ. నాకన్నా పృథ్వీ ఎక్కువ, ప్రయారిటీ నాకన్నా ఎక్కువ అని చెప్పింది, డిక్లరేషన్ ఇచ్చింది విష్ణువే. సో అనేటోళ్ళ నోళ్లకు మేత అంటే అనేటోళ్ళ గొంతుకు మేతేసింది నువ్వే. మేత ఇన్ ద సెన్స్ ఫీడింగ్ ఇచ్చి అనిపించుకున్నది నువ్వే. సో నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటావు అని విష్ణుప్రియ గారు తన గొయ్యి తనే తవ్వుకుంటారు అనిపించింది నాకు. సో ఓకే అని ఇస్తా అన్నది కనుక నెక్స్ట్ ఇంకా ఆబ్వియస్లీ మనకు పెద్ద ఆలోచించాల్సిన పని లేదు, యష్మినే తోసేస్తాడు. తనకు కూడా అర్థమైంది, యష్మి కూడా అర్థమైంది. కానీ ఇక్కడ పృథ్వీ ఏం చేసిండు, మీరిద్దరు కొట్టుకొని ఎవరో ఒకరు బయటికి వెళ్ళిపోయి నాకు మాత్రం 50 మార్క్స్ కావాలా, వాళ్లకు ఇంకొకరికి నెక్స్ట్ ఉన్న వాళ్ళకి 40 వస్తాయి, నాకు మాత్రం 50 కావాలన్నాడు. తర్వాత యష్మి వచ్చింది. తర్వాత ఏమన్నాడు అంటే పృథ్వీ నన్ను తోయడానికి వచ్చిన అనుకో నేను తోసిన అన్నాడు. బట్ అక్కడ తోయడానికి యష్మి వచ్చినట్టు నాకైతే అనిపించలేదు. బట్ యష్మి ఉద్దేశంలో పృథ్వీ నాకు సపోర్ట్ ఇస్తే విష్ణును తోసేద్దాం అన్న ఉద్దేశంలో యష్మి ఉన్నది, సపోర్ట్ ఇస్తాడు. ఎందుకంటే అంతకు ముందు రోజు ప్లాట్ఫామ్ మీద నిలబడే టాస్క్లో తాడు పట్టుకుని ప్లాట్ఫామ్ మీద నిలబడే టాస్క్ లోపల తను పృథ్వీ తన దగ్గరకు వచ్చినప్పుడు షీ సపోర్టెడ్ వెల్, తోయకుండా సపోర్ట్ ఇచ్చింది. సో ఆ గ్రాటిట్యూడ్ చూపిస్తాడని మైండ్లో యష్మికి నడుస్తున్నది కనుక ఎక్స్పెక్ట్ చేసింది, తను సపోర్ట్ ఇస్తాడు, పృథ్వీ సపోర్ట్ ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేసింది. బట్ అక్కడ పృథ్వీ నుంచి సపోర్ట్ రాలేదు. ఫైనల్గా ఇద్దరు కలిసేసి యష్మిని కింద తోసేసిన తర్వాత యష్మి చాలా అనేసింది, నువ్వు గ్రాటిట్యూడ్ చూస్తావు అనుకున్నా నువ్వు చేయలేదు, నీకు అవకాశం ఉన్నా చేయలేదు అంటే. అక్కడ ఎవరిని బదనాం చేయాల్సిన పని ఉండదు. ఎందుకంటే ఇట్స్ ఎ గేమ్, ఇండివిజువల్ గేమ్, గ్రూప్ గేమ్ కాదు. నేను ఇప్పుడు నుంచి నెక్స్ట్ వేయవలసిందే, ఎవరు పోయినాడే పృథ్వీకి సమస్యగా, పృథ్వీకి కావాల్సి 50 మార్క్స్ అని ఫస్టే క్లియర్గా చెప్పిండు పృథ్వీ. సో ఆ విధంగా వీళ్ళిద్దరు కలిసి బయటికి తోసేసిండ్రు. ఇక్కడ పృథ్వీ గేమ్ నాకు పెద్ద తప్ప అనిపించలేదు. ఫైనల్గా విష్ణుప్రియను కూడా దోసేసాడు. కాగా పృథ్వీ సీరియస్ గానే దోసినా విష్ణుప్రియ మాత్రం దాన్ని
ఫన్నీగా అంటే ఇప్పుడు సీరియస్గా ఆడిన ఆట ఫన్నీగా ఆడిన ఆట తెలిసిపోతుంది. విష్ణుప్రియని దోస్తుంటే విష్ణుప్రియ డిఫెన్స్ చేసుకున్నది, ఆ డిఫెన్స్ చేసుకున్నది ఎట్లా చేసుకున్నది అనేది నేను కామెంట్ చేయదలుచుకోలేదు. బట్ సీరియస్ డిఫెన్స్ అయితే కాదు, ఎంజాయ్ చేస్తున్నది. దాన్ని కూడా నేను పృథ్వీతో ఆడగలుగుతున్నాను, ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. అండ్ తను కింద లాస్ట్ ఫైనల్ కిందికి వచ్చేసింది, రాలేదని కాదు, బట్ అదేదో ఫన్నీ వేలో ఇద్దరు ఏదో కావాలని ఇట్లా ఫన్నీగా ఆడుకుంటాం కదా అనుకున్నా. అక్కడ ప్రేరణ కామెంట్ చేసింది కూడా దాని విషయంలో. ఆబ్వియస్లీ అనిపిస్తుంది వాళ్ళిద్దరు ప్రేమ పక్షుల్లాగా మొదటి నుంచి, అంటే పృథ్వీకి లేకపోయినా విష్ణు మొదటి నుంచి ఉన్నది, ప్రతిసారి సహాయం చేసుకుంటూ వచ్చింది, ప్రతిసారి పృథ్వీని కాపాడుకుంటూ వచ్చింది. తన సాధ్యమైనంత వరకు తనకన్నా ఎక్కువ పృథ్వీ మీదనే దృష్టి పెట్టి చేస్తూ వచ్చింది. సో అలా పెద్ద తప్పొట్టాల్సిన పని కూడా లేదు. తనకు వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు కూడా చెప్పింది, నేను నిజం తప్పే ఉంది, నాకు ఆ ఫీలింగ్ ఉంటే తప్పే ఉంది అన్నాక అక్కడ జనాలందరూ కొంత కనెక్ట్ అయింది విష్ణుప్రియ. పృథ్వీ అంటే వీళ్ళు వచ్చి చెప్పగానే మార్చుకోలేదు, తను ఏది ఉన్నదో అట్లే ఉన్నదని చెప్పేసి విష్ణుప్రియకు కొన్ని మాటలు అక్కడపడ్డాయి. సో ఆబ్వియస్లీ విష్ణుప్రియ వచ్చేసిన తర్వాత పృథ్వీ విన్నర్. ఇక్కడ యష్మి చేసిన కామెంట్స్, నువ్వు ఇప్పుడు ఆడరా, నేను చూస్తాను, మమ్మల్ని ఎట్లా తోసేసినావు నువ్వు అట్లా తోసే, అట్లా అయితేనే గేమ్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ షీ వాంట్ టు ప్రూవ్ దట్ దే ఆర్ నాట్ ప్లేయింగ్ గ్రూప్ గేమ్. అంతే కదా. యష్మి నిజంగానే సీరియస్ ఉంటే ఎంత రేంజ్ లో రెచ్చిపోతుందో మనకు తెలిసింది. అయిపోయిన తర్వాత కొంత కామెడీ నవ్వుకుంటా మాట్లాడుకుంటుంది. ఇక్కడ పృథ్వీ కానీ అక్కడ కానీ, అంటే మనం ఇప్పుడు జనరల్ గా మన కామెడీ ఇప్పుడు మనం ఒకటి అనుకోని చేస్తుంటాం కదా, కోపం వచ్చినప్పుడు ఎక్కడ ఒక చోట నవ్వు స్కిప్ అవుతుంది. సో అట్లా దొరికిపోయారు. అట్లా యష్మి కూడా కొంచెం దొరికినట్టు అనిపించింది, నవ్వుకుంటా చేస్తా ఉంటే. ఇది మన అవినాష్ అండ్ ప్రేరణ గమనించి అడిగిరు కూడా, నువ్వు మధ్యలో నవ్వినావు కదా, తర్వాత నవ్వినావు కదా, మేము అనుకున్నాం క్యాజువల్గా తీసుకున్నాం అనుకున్నాం అంటే, లేదు నేను అట్లా నవ్వలేదు, నేను సీరియస్గానే ఉన్నా అంటే. డైలాగ్స్ అంటే నోట్లోంచి వచ్చే వర్షన్ ఒకటి ఉన్నది యష్మిది, లోపల మనసులో ఉన్న వర్షన్ ఒకటి ఉన్నది. ఆబ్వియస్లీ పబ్లిక్ మేము గ్రూప్ గేమ్ ఆడట్లే నిరూపించాలి, కానీ లోపల గ్రూప్ గేమ్ ఆడాలి, గ్రూప్లోనే ఉండాలి, గ్రూప్ గేమ్ ఆడాలి, ఇవన్నీ ఉన్నది. నేను ఒక్కటి చెప్తే కదా, గ్రూప్ గేమ్ ఆడడం అంటే ఆట ఆడేటప్పుడు గ్రూప్ గేమ్ ఆడితే తప్పు లేదు. ఎందుకు అంటే ఎక్కడ ఒక చోట సపోర్ట్ తీసుకొని చేయాల్సి వస్తుంది. గ్రూప్ గేమ్ ఎక్కడ తప్పు అంటే నామినేషన్ల విషయంలో ఒకరిని టార్గెట్ చేయడం కానీ, వీళ్ళందరూ కలిసి నామినేట్ చేయడం కానీ, నేను వీళ్ళని చేస్తాను నువ్వు వాళ్ళని చేయ అనుకోవడం కానీ, గేమ్ ప్లాన్ చేసుకోవడం. ఆటలో వచ్చిన తర్వాత అందరూ చేసే పనే, ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుంటారు. అట్లా సపోర్ట్ అందరి శత్రువులు ఎవరు చేసుకోరు, హౌస్ గేమ్ కావాల్సిందే కనుక. ఎక్కడైతే నామినేషన్లలో లేకపోతే గూడు పూట అని చేసి అందరికి ఒక్కరికి నామినేషన్ వేసుడు, అని పంపించాలని చూసుడు, ఇట్లాంటి అయినా తప్పు లేకపోయినా ఒక, లేదంటే ఇంకోటి ఏంటంటే ఆ గ్రూప్ లో ఎవరిది తప్పున్నా దాన్ని ఎత్తి చూపకపోవడు, ఇది తప్పు. ఇప్పుడు కొంతమంది అనొచ్చు, అవినాష్ అండ్ వీళ్ళు కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు కదా, ఆడుతున్నారంటే ఇప్పుడు నిన్న తేజ ఆటోలో ఉన్నప్పుడు, ఆటో గేమ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అవినాష్ సీరియస్ అయిపోయింది, నువ్వు ఆడలేదురా తేజ, నువ్వు సపోర్ట్ చేయలేక నువ్వు ఆడలేదు అని క్లియర్గా చెప్పేసిండు. దాన్ని కప్పిపుచ్చుకోలేదు, నువ్వు చేసిన తప్పుకు తప్పు అని చెప్పేసిండు అక్కడ. నువ్వు ఆడలేదురా, నువ్వు అంటే డిఫెండ్ కరెక్ట్ చేయలేదు, డిఫెండ్ చేస్తే వేరేలా ఉంటుండే, నువ్వు ఇంకా ఉండేవాడిని. తను చేసేటప్పుడు కూడా ఆటలు ఆడేటప్పుడు అవినాష్ ఎంత చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడు 10 సార్లు అన్నాడు. సో అక్కడ తేజ డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసిండు, కానీ ఇంకోరిని ప్రొటెక్ట్ చేయడం అట్లా ఎట్లా చేయలేదు. సో దాన్ని చెప్పిండు. వీళ్ళు ఎక్కడ కూడా ఏఆర్టీ టీం, మన అవినాష్ రోహిణి తేజ టీము, వీళ్ళు ఎక్కడ కూడా కలిసి గ్రూపే అంటే కలిసి ఆడతారు వాళ్ళు కూడా, నేను కాదనట్లేదు, కలిసి ఆడడం వేరు. వీళ్ళు నామినేషన్ల పరంగానో ఆట పరంగానో, ఈ రౌండ్ నువ్వు ఇట్లా ఆడు, ఆ రౌండ్ నేను ఇట్లా ఆడతాం, మనం ఇట్లా దోసేద్దాం, ఇట్లా ఎక్కడ డిస్కస్ చేసినట్టు కనిపించలేదు, మనకు కనిపించలేదు తెలియదు. సో అక్కడ వాళ్ళు గ్రూప్ గేమ్ అనిపించట్లేదు, వీళ్ళందరిది గ్రూప్ గేమ్ అనిపిస్తున్నది, సో కాల్డ్ టీమ్ది. ఈవెన్ ఐ డోంట్ వాంట్ టు స్ట్రెచ్ అట్ లాంగ్వేజ్ బారియర్స్ అంటే అలా వదిలేసిన నేను కూడా. సో ఇక్కడ వీళ్ళ గ్రూప్ గేమ్ అనిపిస్తుంది. సో ఇది అయిపోయిన తర్వాత ఈ ఆటో టాస్క్ లో మన పృథ్వీ సార్ గెలిచేసాడు. పృథ్వీ గెలిచిన తర్వాత ఆటో మీద ఎక్కేసి దిస్ ఈజ్ మై ఆటో అన్నాడు. కొంచెం ఇదైపోయింది. తర్వాత ఈ మధ్యలో ఏం జరిగింది, రోహిణి బయటికి వచ్చినప్పుడు, యష్మి బయటికి వచ్చిన తర్వాత, ఈ గేమ్లో యష్మి బయటికి వచ్చిన తర్వాత అక్కడ రోహిణి ఒక్క డైలాగ్ కొట్టింది చిన్నగా, ఇంకేం ఆడిగా మీరు ఇద్దరు టైంపాస్ ఏమున్నది ఆడదారే, దిగేసి అంటే క్యాజువల్ కదా, వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్, ఇక మీరు ఇద్దరు పెద్దగా ఆడుకోరు, మీ ఇద్దరు ఎట్లయినా ఒకరికొకరు ఆడేటోళ్ళే కనుక ఏదో చేసి దిగుతూ అందరికీ తెలిసిన విషయం అదే అన్నది. ఇక్కడ విష్ణుప్రియ నోరు జారెను, కన్ఫామ్గా నోరు జారింది. నువ్వు జీరో, నువ్వు ఆటలు ఏం ఆడవు. ఎవరు మన రోహిణి ఆటలు ఎక్కడ ఆడలేదమ్మా, ప్రతి ఆట ఆడింది కదా రోహిణి, తనకు సాధ్యమైనంత వరకు చాలా గేమ్స్ అన్ని గెలిచింది. విష్ణుప్రియ నువ్వు గెలవని వాటిని కూడా చాలా వాటిని గెలిచింది. మేబీ వైల్డ్ కార్డు నువ్వు యాంగిల్, నేను నీకన్నా ఎక్కువ రోజులు సీనియర్ ఇక్కడ ఉన్నా అంటే నువ్వు అర్హత అంటే ఓకే, ఆ పాయింట్ ఓకే, బట్ నువ్వు జీరో అని చెప్పేసి నీ క్యారెక్టర్ తెలుస్తున్నది ఇక్కడ.
నీ క్యారెక్టర్ తెలుసు అంటే ఆబ్వియస్లీ ఏ అమ్మాయినైనా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే క్యారెక్టర్ అనే పదం వాడితే పబ్లిక్ కనెక్ట్ అయ్యేది వేరే రకంగానే, వేరే ఇంకో రకంగా ఎవ్వరు కూడా అర్థం చేసుకోరు, ఇంక్లూడింగ్ నాగార్జున గారు హోస్ట్ కానీ ఎవరు కూడా. క్యారెక్టర్ అనే పదం ఒక అమ్మాయి వాడితే డెఫినెట్ గా కూడా అది వేరే రకంగానే ఎవరైనా అర్థం చేసుకుంటారు, అలా తప్పేం లేదు. సో అక్కడ ఫైర్ అయింది రోహిణి కూడా ఇడిచిపెట్టేసింది మాటలు. ఏమన్నది, నువ్వే ప్లాన్ చేసుకుని వచ్చి నువ్వు ఫస్ట్ నిఖిల్కు ట్రై చేశాను పడలేదు, తర్వాత పృథ్వీ ట్రై చేసినా పడ్డాడని చెప్పేసి నువ్వే నాకు చెప్పినావు అంటే ఏం మాట్లాడుతున్నావు, అది ప్లానా, నేను అట్లా ప్లాన్ చేసుకున్నా అంటే విష్ణుప్రియ గారి నన్ను ఎత్తి చూపెట్టేసింది, ఏం చేయాలని ఇది బయటకు వచ్చేసింది కదా, రోహిణి దగ్గర నుంచి ఎట్లా డిఫెండ్ చేసుకోవాలి అర్థం కాదా. అక్కడ విష్ణుప్రియ అనాల్సింది నేను ఎందుకన్నా అట్లా నేను నీతో అనలేదు అంటే విష్ణుప్రియ సేఫ్ ఉంటుండే. విష్ణుప్రియ ఏమన్నది, అది ప్లానా అన్నది. అంటే ఈమె రోహిణికి ఇంకా రోహిణికి పాయింట్ దొరికి అసలు వదలేదు. నువ్వు అన్నవా లేదా అనమాట, నేను నిఖిల్ని వదిలేసి పృథ్వీని పట్టుకున్నా, నిఖిల్ ట్రై చేస్తే దొరకకపోతే పృథ్వీని పట్టుకున్నా అన్నవా లేదా అని చెప్పేసి అంటే నేను అనలేదు అనడానికి విష్ణుప్రియ దగ్గర లేదు అనేసి ఉంటుంది. అంత స్ట్రాంగ్ అయితే నేను కూడా చూడలేదు, అన్నదా లేదా నేను చూడలేదు. బట్ అక్కడ సిచ్యువేషన్ ప్రకారం డిఫరెంట్ గానే ఉంటుంది. ఎందుకంటే ఇంత అన్నప్పుడు నేను ఎందుకన్నా నేను అనలేదని డిఫెండ్ చేయాలి, ఎందుకంటే పెద్ద పదం. నిఖిల్కు ట్రై చేసి పృథ్వీకి చేస్తున్నా అనే విషయం చాలా పెద్ద పదం. ఐ డోంట్ థింక్ విష్ణుప్రియ తన లైట్ తీసుకుంటుంది అని, చాలా సీరియస్ తీసుకోవాలి. తాను అనకపోయి ఉంటే అని ఉంటే ఆ పిల్ల అంటే మనకు అసలు ఆమె డిఫెండ్ చేయడానికి ఏం లేదు కదా. సో అక్కడ అదే జరిగింది, పెద్దగా డిఫెండ్ చేసుకోవడానికి లేదు. తర్వాత పోయి అడిగితే కూడా ముందు స్టార్ట్ చేసింది ఎవరైనా డిస్కషన్ జరిగిన తర్వాత పోయి గేమ్ అయిపోయిన తర్వాత పోయి నువ్వు ఎందుకు ఇట్లా అన్నావు, నన్ను నేను ఆడుతున్నా కదా నువ్వు ఇట్లా ఎందుకు అన్నావు అంటే నేనేమనలేదు, నేను క్యాజువల్ అని ఉన్నా, నువ్వు మొదలుపెట్టి నన్ను జీరో అన్నావు, నాకు క్యాలిబర్ లేదన్నావు ఆటలా, అండ్ నన్ను క్యారెక్టర్లెస్ అన్నావు అని రోహిణి అన్నది, నా క్యారెక్టర్లెస్ అన్నావు, అప్పుడే నేను మొదలుపెట్టినాను. సో నాకు కూడా ఫస్ట్ ఏమన్నా డౌట్ వచ్చి మళ్ళీ నేను రివర్స్ చేసుకొని 3 సార్లు చూస్తే ఫస్ట్ మొదలు పెట్టాను. జనరల్గా ఆమెకి ఒక స్టేట్మెంట్ ఇచ్చి దిగవే విష్ణు ఇప్పుడు ఎవరు అంటే ఆమె ఉద్దేశం ఏంది, ఇక మీరు ఇద్దరే కదా దిగినా కూడా నేను ఎవరు తప్పుపడ్డాడో దిగు అందరికి తెలిసిందే అని క్యాజువల్ అనుకుంటా ఉంటే అక్కడ విష్ణు ఫైర్ అయిన విధానానికి అన్ని ముందుగా మొదలు అన్నది విష్ణువే, దానికి కౌంటర్గా రోహిణి అన్నది. రోహిణి ఆ ముచ్చట అట్లా చెప్పడం కూడా తప్పే, నేను కాదంటలేను. బట్ ఆబ్వియస్లీ మొదలు పెట్టిన తానే కదా ట్రిగ్గర్ చేసి క్యారెక్టర్లెస్ అన్నప్పుడు ఎవరో ఒకరు మాట్లాడతారు కదా. సో అప్పుడు ప్రేరణతో జరిగింది కదా, మొదట్లో ప్రేరణతో కూడా ఇదే ఇట్లాంటి డిస్కషన్లోనే ఫస్ట్ అక్కడ ప్రేరణ అన్నది ఈమె కూడా మాట్లాడింది. అండ్ సోనియా విషయంలో కూడా మన విష్ణుప్రియ నువ్వు పతివ్రత శిరోమణి పుణ్యస్త్రీ ఇట్లాంటి మాటలన్నీ అన్నది. ఈమెను అన్నప్పుడు కోపం వస్తే నువ్వు ఇట్లా నిఖిల్ అన్నవు అని చెప్పేసి ఒక మాట అన్నప్పుడు ఒక ఆడపిల్ల గురించి ఇట్లా మాట్లాడుతావు నువ్వు అని చెప్పేసి ఫీల్ అయిన విష్ణుప్రియ నీకు క్యారెక్టర్లెస్ అనే పదం దానికన్నా పెద్దదని తెలియదా. విష్ణుప్రియకు క్యారెక్టర్లెస్ అనే పదం ఈమె అన్న పదం కన్నా చాలా పెద్దది కదా, రోహిణి తన అన్న పదం కన్నా చాలా పెద్ద పదం కదా. సో అక్కడ అన్నది కాబట్టి దాని ముందర ఇవన్నీ కొట్లు పోతాయి ఆబ్వియస్లీ. తర్వాత యష్మి అండ్ పృథ్వీకి ఒక డిస్కషన్ నడిచింది, నన్ను ఎందుకు నువ్వు తోసేసినావు అని క్యాజువల్ డిస్కషన్ నడిచింది. నన్ను ఎందుకు తోసేసినావు అంటే పృథ్వీ అన్నట్టు మీరు ఇద్దరు కలిసి నా మీదకి వస్తున్నారు అనుకున్నా. సో ఆబ్వియస్లీ నేను డిఫెన్స్ లో నేను తోసేయాలి కదా, ఎవరినో ఒకటి తోసేయాలంటే ఇక్కడ యష్మి బాధ అంత ఏంది, అట్లాంటప్పుడు ఇద్దరం వచ్చినప్పుడు నువ్వు విష్ణుప్రియని తోయొచ్చు కదా, నన్ను ఎందుకు తోసావు అంటే ఎట్లా తోసడమ్మా, నాకు అంత ప్రియారిటీ అని చెప్పిన విష్ణుప్రియ ఉండగా నేను ఎట్లా తోసాడు. తనైతే ఎట్లయితే యష్మి ఎట్లయితే నేను గ్రూప్ గేమ్ గా నిరూపించుకోవాలని ట్రై చేస్తున్నదో ఆ గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా అదే ట్రైలో ఉన్నారు కదా, ఈవెన్ పృథ్వీ కూడా అదే ట్రైలో ఉన్నాడు కదా. మేము గ్రూప్ గేమ్ కాదు నిరూపించుకోవడానికి ప్రయత్నంలో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ నిన్నే తోయాలా. ఇక్కడ మీరు ఏదైతే చేస్తారో మీ అవతల హౌస్మేట్ కూడా అదే చేస్తాడు కదా. సో అట్లాంటప్పుడు ఎవరిని బదనాం చేయడానికి లేదు. బట్ తర్వాత యష్మి డైలాగ్ ఏంటంటే నేను దీన్ని మామూలు వదిలిపెట్టను, దీన్ని సీరియస్ తీసుకుంటా అన్నది. ఇది మంచి గుర్తుపెట్టు, ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే దీన్ని నేను సీరియస్ తీసుకుంటా, దీన్ని వదిలిపెట్టాను అంటే నువ్వు నాకు గ్రాటిట్యూడ్ చూపించలేదు, నాకు అవకాశం ఇస్తే నాకు అవకాశం వచ్చినప్పుడు నేను ఒత్తుతా అంటే మొత్తం నిన్ను డౌన్ చేస్తే నీకు సపోర్ట్ ఇయ్యానే కదా దాని అర్థం అని నాకు తెలిసి నాకైతే అంతే అర్థమైంది, నా ఉన్న మేరకు నాకు కూడా అంతే అర్థమైంది. ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నా అంటే నెక్స్ట్ సీన్ లో దీని అర్థం పరమార్థం బయటపడుతుంది. అయిపోయిందా, అయిపోయింది. తర్వాత టెడ్ మీద గ్లాస్ అని ఒక టాస్క్ స్టార్ట్ అయ్యి బాగుండే గేమ్. టెడ్ మీద గ్లాసులు పెట్టుకోవాలి, అక్కడ ఉన్న గ్లాస్ వాటర్ నింపుకొని ఆ జింబుల్ ఉంటుంది ఒకటి గజిబిజి ఉంటుంది, అందులోకి వెళ్ళి తీసుకొని వచ్చి ఆ వాటర్ పోయాలి. ఈ వాటర్ పోసే గేమ్ స్టార్ట్ చేసేసిండ్రు. యష్మిది చాలాసార్లు కింద పడిపోయింది, ఆమెకు పెయిన్ ఉన్నదంటే పడిపోయింది, సో ఎక్కువ పోయలేకపోయింది. సో ఇక్కడ పృథ్వీ అండ్ తను రోహిణి దే బోత్ ప్లేడ్ ఎక్స్ట్రాడినరీలీ. ఒక్కొక్కసారి 6 గ్లాసెస్ 7 గ్లాసెస్ పెట్టుకొని చాలా జాగ్రత్తగా తెచ్చి పోసారు. వీళ్ళు పోస్తుంటే మధ్యలో గ్లాసెస్ అయిపోయినాయి. అంటే వీళ్ళు ముందే అనుకున్నారు డిస్టర్బ్ చేసుకోవద్దు, ప్రశాంతంగా ఆడదాం అని చెప్పేసి అనుకున్నారు. అనుకున్న తర్వాత ఆ గ్లాసులు అయిపోయినాయి, ఎక్కడ తీసుకొచ్చే గ్లాసులు అయిపోయినాయి. గ్లాసులు అయిపోయిన తర్వాత విష్ణుప్రియ అండ్ పృథ్వీ అయిపోయింది, అక్కడ నిల్చున్నారు. విష్ణుప్రియ ఏం చేయాలని అర్థం కాలేదు.
తేజ చూస్తే విష్ణుప్రియ చెప్పిన మాట ఏంటంటే తేజాది చూసినప్పుడు తేజ తనది గమనిస్తే సేమ్ ఈక్వల్గా ఉన్నదేమో అనుకొని పోయి తేజని డిస్టర్బ్ చేసింది. బట్ ఇక్కడ తేజ ఉద్దేశం ఏంది, నువ్వు తేజ కూడా ఆల్మోస్ట్ పైన ఉండే పాపం 7 గ్లాసులు కనుక పోతే తేజ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుండే, మేబీ సెకండ్ పొజిషన్ ఫస్ట్ పొజిషన్ వస్తుండే తేజ లాజిక్ పోయి ఏం చేసింది ఈమె విష్ణుప్రియ పోయి తేజ గ్లాసులు పడేసింది. ఇక్కడ సాధారణంగా ఈమె అనవసరంగా గొయ్యి తీసుకున్నది విష్ణుప్రియ ఎందుకంటావంటే తను స్టేట్మెంట్ ఇచ్చి కూర్చున్నది నాకన్నా పృథ్వీ నాకు ప్రియారిటీ అంటే ఆబ్వియస్లీ అందరికీ విష్ణుప్రియ పృథ్వీ ఇద్దరు ఉన్నప్పుడు విష్ణు ఏమి చేసినా కూడా పృథ్వీ కోసమే చేసింది అని అనిపించడంలో సహజం. ఎందుకంటే ఆ రోజు ఆ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పని లేదు, ఏదో అయిపోయింది, డిస్కషన్ అయిపోయింది, లేచి నిలబడి నాకన్నా పృథ్వీ ప్రయారిటీ అని చెప్పింది. సో ఆబ్వియస్లీ మీరిద్దరు ఉన్నప్పుడు నీకన్నా పృథ్వీ ప్రయారిటీ అన్నట్టే కదా. సో ఇక్కడ కూడా ఏం జరిగింది, పృథ్వీని కాపాడడానికి పృథ్వీ కన్నా ఎక్కువ వేయకుండా చేయడానికి తేజ గ్లాసులు పలగొట్టిందేమో అని తేజకు ఒక డౌట్ వచ్చింది. అదే అన్నాడు, నాకన్నా తక్కువ ఉన్నప్పుడు నువ్వు ఎట్లయినా లీస్ట్లో ఉన్నప్పుడు నాది పడగొడితే నీకు వచ్చిన లాభం ఏంది, ఇంకెవరిదైనా పడగొట్టు, నీకన్నా లీస్ట్లో ఉన్నది కానీ పడగొట్టవచ్చు కదా, నీకన్నా ఎక్కువనే ఉన్నా కదా నేను పడగొట్టవచ్చు కదా అంటే దాని ఉద్దేశం ఏంటి తేజది, నువ్వు పృథ్వీ నేను ఇట్లా పోసుకుంటే పృథ్వీ సెకండ్ ప్లేస్లో కాదు థర్డ్ ప్లేస్లో వస్తుండే, నేను పైకి వెళ్తుంటే నువ్వు నా అవసరం చెడగొట్టడం అనేది తేజ ఉద్దేశం. విష్ణుప్రియ ఏమంటది, ఇద్దరిది చూసుకుంటే మన ఇద్దరిది సేమ్ లాగా అనిపించినప్పుడు నువ్వు నా కాంపిటీషన్ కనుక నీది వెళ్ళగొట్టినాడు. ఇక్కడ విష్ణుప్రియ లాజిక్ కరెక్టే, అట్లే ఆలోచించి ఉండొచ్చు. విష్ణుప్రియ నేను పృథ్వీ కోసం చేసింది అని నేను అంటలేను, బట్ అక్కడ ఆలోచించి ఉండొచ్చు, నాకన్నా 30 మార్క్స్ రావాలని తను ఆలోచించి ఉండొచ్చు. కానీ అక్కడ తేజ కనిపించడం కూడా సహజమే, బికాస్ ఆఫ్ తన స్టేట్మెంట్. విష్ణుప్రియ ఇదివరకు ఇచ్చిన స్టేట్మెంట్ వల్లనే అది జరుగుతున్నది. సో ప్రతిసారి కూడా తన మీద తనే బాంబులు వేసుకుంటే ఎప్పుడో అవసరం లేదు విష్ణుప్రియ శత్రువు, తనకు తనే శత్రువు, తన నోరే తన శత్రువు విష్ణుప్రియకు. సో అట్లా జరుగుతుంది. ఇవన్నీ కూడా విష్ణుప్రియ మీద అభిమానంతో మాట్లాడే మాటలే, కోపంతో కాదు. ఎందుకంటే విష్ణుప్రియ ఆట మనం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తే అంత లెవెల్లో ఆడట్లేదు విష్ణుప్రియ, అనవసరమైన మిస్టేక్స్ చేస్తున్నదని బాధ. ఇంత దూరం వచ్చి టాప్ 5లో కొన్ని వస్తుందా రాదా అని బాధతో చెప్తున్న విషయాలే. ఓకే, సో ఇది అయిపోయింది, పడేసాను. ఫైనల్ గా మళ్ళీ పృథ్వీకి సెకండ్ పొజిషన్. రోహిణి ఇక్కడ ఎక్స్ట్రాడినరీ, రోహిణికి పాయింట్ అంటే ఒక ½ లీటర్ ఎక్కువైంది కనుక రోహిణిని విన్నర్ ప్రకటించారు. నెక్స్ట్ పృథ్వీ ఉన్నాడు, నెక్స్ట్ తేజ, నెక్స్ట్ విష్ణుప్రియ, తర్వాత యష్మి. సో ఈ విధంగా మార్కులు వచ్చినాయి. వాస్తవంగా లేదా చెప్పిన లాజిక్ ప్రకారం కనుక తను పడేయకుండా 7 గ్లాసుల వాటర్ ఉన్నాయి అక్కడ, 7 గ్లాసుల వాటర్ తెచ్చి పోస్తే మేబీ రోహిణిని బీట్ చేస్తుండేమో, మేబీ పృథ్వీని కూడా బీట్ చేస్తుండేనేమో, చెయ్యకపోతుండేమో. కానీ బాధపట్ల తనకు ఒక రీజన్ ఉన్నది, ఇక్కడ విష్ణుప్రియ కూడా ఒక రీజన్ ఉన్నది. విష్ణుప్రియకు చెప్పింది తప్పేం కాదు. ఇక్కడ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఏం జరిగింది, ఇక్కడ యష్మి క్లాస్ కూడా పడకూడదు. యష్మి చాలా ఫీల్ అయింది, నన్ను వదిలిపెట్టేది ఉండే, నన్ను ఎందుకు పడేసినావు. బట్ అక్కడ పడేయకపోయినా, విష్ణుప్రియ పడేయకపోయినా యష్మి గ్లాసులు ఆగుతాయని నేనైతే అనుకో. ఎందుకంటే ఆమె తెచ్చేటప్పుడే నా 2-3 సార్లు కింద పడిపోయినాయి, లైవ్లో చూసినప్పుడు 2-3 టైమ్స్ కింద పడిపోయినాయి. చేతికి పెయిన్ ఉన్నది కనుక బ్యాలెన్స్ చేయలేకపోతుంది. విష్ణుప్రియ 2 పడేసి ఊరుకున్న తర్వాత కూడా అందులోంచి బయటికి తీసేటప్పుడు మళ్ళీ 2 గ్లాసులు కూడా యష్మి పడిపోయినాయి. కనుక విష్ణుప్రియను బ్లేమ్ చేయట్లో తేజ చెప్పిండంటే తేజ దాంట్లో రీజన్ ఉన్నది, బట్ యష్మి చెప్పిన దాంట్లో రీజన్ లేదు. ఎందుకంటే ఎట్లైనా లీస్ట్లోనే ఉన్నది, ఆ 4 గ్లాసులు పూసినా కూడా యష్మి మీదికి రాదు, అదంతా లాజిక్ లెస్. బట్ యష్మిది కొంత గేమ్ ఉంటుంది కదా, కొంచెం షో ఉంటుంది, కొంచెం నాటకీయ పరిణామాలు, ఫుటేజ్ ఇచ్చుడు పరిణామాలు, ఇవన్నీ యష్మి గారి దగ్గర ఉంటాయి. ఇంకా లాస్ట్ టాస్క్ స్టార్ట్ అయింది. లాస్ట్ టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు లీస్ట్లో ఉన్న ఇద్దరిని తొలగించారు. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో కూడా ఇద్దరు తొలగించాలి కదా. 2 గేమ్లు అయిన తర్వాత 3వ గేమ్ తొలగించి ఇట్స్ లాస్ట్ టాస్క్, ఇదెవరు గెలుస్తారో మెగా చీఫ్ అవుతారు అని చెప్పేసి బిగ్ బాస్ డిక్లరేషన్ ఇచ్చాడు. ఇక్కడ ఈ ఫైనల్ టాస్క్ బిగ్ బాస్కు తెలుసు, మంచి కంటెంట్ రావాలంటే సంచాలక్ యష్మి ఉంటే డెఫినెట్గా అందరికి నాలాంటి వాడికి కూడా తిండి దొరుకుతుంది. తిండి ఇన్ ద సెన్స్ మాకు 100% పాయింట్స్ దొరుకుతాయి యష్మి దగ్గర మాట్లాడడానికి. సంచాలక్ యష్మి అయిందంటే ఆ రోజు ఎపిసోడ్ గట్టిగా లేచిపోద్ది, ఏదో ఒకటి చేస్తుంది, ఏదో ఒక పని, తప్పుడు పని, ఏదో ఒక బయాస్డ్ వర్క్ ఏదో యష్మి చేస్తూనే ఉంటుంది. అది బిగ్ బాస్ కూడా తెలుసు. సో యష్మికి టాస్క్ ఇచ్చేసాం. టాస్క్ ఏంటిది, వీళ్ళు ఆ సీసా మీద నిలబడతారు, వన్ సైడ్ ఒక కాల్తో బ్యాలెన్స్ చేస్తే నిలబడతారు, అవతలకి ఒక కుండ పెడతారు, రంజన్ కుండ అంటే పెద్ద కుండ. సో బజర్ మోగినప్పుడల్లా సంచాలకురాలు ఇద్దరిని హౌస్మేట్స్ని పిలిస్తే వాళ్ళిద్దరు వచ్చి 2 స్కూప్ల ఇసుక, వాళ్ళకి ఇష్టమైన దాంట్లో ఎవరికైనా ఒక్క దాంట్లో 2 స్కూప్ల ఇసుక పోయాల. పోస్తే అది బరువు ఎక్కుతూ ఉంటుంది, అవతల దిక్కు నుంచి కాపాడలేని పరిస్థితి. ఎవరైతే ఫైనల్ దాకా ఉన్నారో ఇట్స్ లైక్ ఎండ్యూరెన్స్ టాస్క్ ఓన్లీ, లాస్ట్ వరకు ఉన్న వాళ్ళు గెలుస్తారు. ఇది దాని సారాంశం. ఇక్కడ యష్మి గారు మాయ మొదలైంది.
బ్యాలెన్స్ చేస్తా వచ్చింది మొదటి నుంచి లాస్ట్ దాకా బ్యాలెన్స్. తనకు తెలుసు అంటే కన్ఫ్యూజ్. ఇప్పుడు నబీల్ మధ్యలో ఏం చేసిన ప్రేరణ ఇద్దరికి పోసింది, ఒక్కరికే పోయాల్సిన స్కూప్స్ ఇద్దరికి పోసింది. సో ఇద్దరికి పోసినప్పుడు యాక్చువల్ అయితే తీసేసి అందరు గొడవ చేశారు, నబీల్ కానీ వీళ్ళందరూ గొడవ చేసేసరికి అక్కడ ఒక స్కూప్ ఎక్కువ పడ్డది, తను మోస్తున్నాడు తీయాలకి వెళ్ళి గొడవ చేసింది. ఇప్పుడు అక్కడ తీస్తే ఎక్కడ బయాస్ అనుకుంటారో అని యష్మికి బాధ. తనని ఎక్కడ బయాస్ అనుకుంటారో, నేను పృథ్వీ దాంట్లోకి వెళ్ళి తేజ దాంట్లో పోతే నాకెందుకు రావాలి ఆ పేరు, పోసిన వాళ్ళకి రాని నేను చెప్తుంటే ప్రేరణ వినలేదు పోసింది. నువ్వు సంచాలకు రాలి వాళ్ళని అడుగు, మధ్యలో ప్రేరణ పోస్తుంటే ఆపి అడిగింది వీళ్ళు కరెక్టేనా కాదంటే ప్రేరణ పోసేసింది. అక్కడ ఏం జరిగింది, తనకు పోసిన తర్వాత మైండ్ బ్లాక్ అయింది. వీళ్ళందరూ గొడవ చేస్తే మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే తను ఒక గేమ్ ప్లాన్ రచించుకుంటుంది, యష్మి గారు ఒక గేమ్ ప్లాన్ మైండ్లో పెట్టుకుంటుంది. మైండ్లో పెట్టుకుని దాని ప్రకారం ఆడించాలని చూస్తుంటుంది అన్నట్టు. బయాస్ అని పేరు రాకుండా చేయాలి, అన్ని చేయాలి. గేమ్ స్టార్ట్ కాగానే రోహిణి దగ్గరికి మంచిగా ఆడు, ఎక్స్ట్రాడినరీ ఆడాలని, సూపర్ ఆడాలని చెప్పింది. అంటే ఎవరైనా చూస్తే రోహిణికి సపోర్ట్ ఇస్తున్నది, పృథ్వీకి ఇవ్వట్లేదు, ఇక్కడ రోహిణికి సపోర్టింగ్ అని అనుకోవాలి అనుకున్నది. అనుకొని ఫస్ట్ పిలుస్తున్నది, ఇద్దరిని పిలిస్తే రోహిణి దాంట్లో పడతలేదు, పృథ్వీ దాంట్లోనే పడుతున్నది. ఫస్ట్ గౌతమ్ అండ్ నిఖిల్ పిలిచింది. ఓకే, గౌతమ్ అండ్ నిఖిల్ పిలిస్తే ఆబ్వియస్లీ గౌతమ్ పృథ్వీ దాంట్లో పోసిండు, నిఖిల్ తేజ దాంట్లో పోసిండు. రైట్, ఇక్కడ లెక్క పెట్టుకోండి, నిఖిల్ ఫస్ట్ టైం. నెక్స్ట్ ప్రేరణ నబీల్ని పిలిచింది. ఆమెకు తెలుసు ఎవరు ఎట్లా పోస్తారనేది, ఆమెకు మొత్తం అంటే సపోర్ట్ ఎవరికి ఉన్నదని ఆబ్వియస్లీ తెలుసు కదా యష్మికి. నెక్స్ట్ ప్రేరణ నబీల్ని పిలిచింది. సో ప్రేరణ తేజ దాంట్లో పోయాలనుకున్న, తేజ దాంట్లో ఒకటి, పృథ్వీ దాంట్లో ఒకటి పోసేసింది. తను కన్ఫ్యూజ్ అయ్యి. నబీల్ మాత్రం 2 రోహిణికే పోసేసిండు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ లాజికల్లీ రోహిణి 2 మోస్తున్నది, వీళ్ళిద్దరు తక్కువ మోస్తున్నారు. ఒక్కొక్కటే పడ్డది కనుక వీళ్ళిద్దరు తక్కువ మోస్తున్నారు. సరే అది వదిలేదాం, ఆ సబ్జెక్ట్ వదిలేసినా కూడా వీళ్ళిద్దరికి ఒక్కొక్కటి పోసింది. అక్కడ గొడవ స్టార్ట్ అయింది. నబీల్ ఎక్స్ట్రీమ్లీ సపోర్ట్ ఇచ్చిండు పృథ్వీకి, నువ్వు ఎట్లా నిఖిల్ అండ్ నబీల్ వీళ్ళిద్దరు కూడా పృథ్వీ దాంట్లోకి ఒక స్కూప్ తీయాలి. ఇక్కడ యష్మి బాధ తీస్తే నన్ను బయాస్డ్ అనుకుంటారు మళ్ళా అనుకుని సబ్జెక్ట్ అది ఆ టెన్షన్లో మీరు మాట్లాడకండి. యష్మి కూడా అలవాటు, ఎవరన్నా మాట్లాడి తనకు ఇన్ఫర్మేషన్ అవసరం ఉంటే అడిగి తీసుకుంటుంది. తర్వాత వాళ్ళు ఒక్క నిమిషం మీరు నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, అనవసరం కన్ఫ్యూజ్ చేయకండి అని చెప్పేసి తన ఇన్పుట్ వచ్చేదాకా ఓకే, ఇన్పుట్ వచ్చి రాగానే తను డిసిషన్ అప్పుడు ఓకే బలకతం చేశారు. ఫైనల్లీ డిసిషన్ తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ పోయి నిఖిల్ దగ్గరికి పోయి అడిగింది, మన పృథ్వీ దగ్గరికి పోయి అడిగింది, నీకు పోస్తే ఓకేనా, ఒకటి పోయించేసేనా తేజ అని అడిగితే తేజ ఫస్ట్ అయిపోయాడు. ఎందుకమ్మా గొడవలు, పోయాలనుకుంటే ప్రేరణ తీసుకొచ్చి ఇంకోటి అంతా పోసేయమనండి, అంత గొడవ ఎందుకని చెప్తున్నాడు. చెప్పినప్పుడు యష్మి తేజ కాన్సన్ట్రేట్ చేయి అంటే ఇవన్నీ పైనే లోపల లేదు అని చెప్పి చెప్తా వచ్చింది. తన స్టాండ్ వచ్చింది. నెక్స్ట్ ఎవరు పిలిచింది, తర్వాత అవినాష్ మళ్ళీ అవినాష్ విష్ణుని పిలిచింది. ఆబ్వియస్లీ విష్ణు తేజ దాంట్లో పోస్తే పృథ్వీ దాంట్లో అయితే పోయేది తనకు తెలుసు, అవినాష్ కూడా పృథ్వీ దాంట్లో పోస్తాడు. సో ఆపోజిట్ టీంలను పిలుచుకుంటూ వచ్చి బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చింది. ఇక్కడ ఓకే. తర్వాత నెక్స్ట్ ప్రేరణను పిలిచింది. ఈ ప్రేరణను పిలిచినప్పుడు మళ్ళీ బ్యాలెన్స్ చేయడానికి ప్రేరణ కొంచెం ఆలోచించి ఈసారి నేను మళ్ళీ ఇద్దరికి పోస్తా, అప్పుడు ఇద్దరికి 2 స్కూప్స్ పోసినట్టయితేనే ఫైనల్గా అది బ్యాలెన్స్ చేసారు. బట్ చాలా డిస్కషన్ జరిగింది దీనికి. అప్పటిదాకా వీళ్ళు పాపం పెట్టుకొని ఉన్నారు. వీళ్ళ డిస్కషన్ అనవసరమైన డిస్కషన్, వాళ్ళు పెయిన్ ఎంత వస్తూ ఉంటుంది. అక్కడ రోహిణికి కాలు ఇరిగి ఉన్నది, రాడుందో లేదో కానీ మొత్తానికి అయితే ఇరిగి ఉన్నది, ఆమెకు కాలు పెయిన్, బీయింగ్ ఎ గర్ల్ ఆల్సో. పోస్తున్నారు. ఇక్కడ తేజకు తట్టుకోలేక తేజ డ్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ నిఖిల్ పిలిచింది. రైట్, ఇది సెకండ్ టైం నిఖిల్ను గుర్తుపెట్టుకో. నిఖిల్ని సెకండ్ టైం పిలిచింది. నిఖిల్ తేజ పోసేసిండు. యష్మి పోయి ఇక్కడ యష్మి అక్కడ పోస్తే గనక నువ్వు అన్న మాటలకన్నిటికీ అర్థం ఉంటుంది. పోయి పృథ్వీకి గనక పోసి ఉంటే, నువ్వు రోహిణికి సపోర్ట్ నిజంగానే ఇవ్వాలని మనసులో ఉండి పృథ్వీకి గనక పోసి ఉంటే అక్కడ పబ్లిక్ అబ్బోబ్బబ్బో రష్మి ఇండిపెండెంట్ గేమ్ ఆడుతుంది, ఇండివిజువల్ గేమ్ ఆడుతుంది అనుకుంటారు. బట్ ఇక్కడ నువ్వు తీసుకొచ్చి పోసింది మెల్లగా తీసుకొచ్చి ముచ్చట పెట్టుకుంటూ ఆయింట్మెంట్ రాసి, దెబ్బ తగలకుండా ఆయింట్మెంట్ రాసి పోసింది రోహిణికి. అంతకుముందు అన్న డైలాగులు ఏమే నేను అస్సలే మర్చిపోను. నేను నా ఉద్దేశం ఇక్కడ పృథ్వీ కెప్టెన్ కావద్దు, మెగా చీఫ్ కావద్దు అన్న ఉద్దేశం కాదు. పృథ్వీ కూడా 12 వారాల నుంచి ఉన్నాడు. పృథ్వీ కూడా చీఫ్ అయ్యే అవకాశాలు అంటే డిజర్వ్నెస్ చాలా ఉన్నది. ప్లస్ అందరూ అయినా ఒక పృథ్వీ కాలేదు. ఇక్కడ అవడం ఓకే. నేను ఇక్కడ పృథ్వీ కన్సర్న్ కాదు నేను మాట్లాడేది, యష్మి కన్సర్న్. యష్మి డైలాగులు కొట్టినప్పుడు దాని నిలబడకుంటే పబ్లిక్ ఎందుకు అనుకుంటారు ఇండివిజువల్. మొన్న 2 రోజులు అనుకున్నా ఇండివిజువల్ ఆడుతున్నది యష్మి పర్లేదు అనుకున్నా. మళ్ళీ అదే గ్రూప్ గేమ్ కదా, మీది మాట్లాడేది ఒకటి, లోపల చేసేది ఒకటి. సో కెమెరా యాంగిళ్లకు చాలా ఫుటేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటుంది యష్మి.
అందుకే ఈరోజు సో అయిపోయింది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ గౌతమ్ అండ్ నిఖిల్ నిలిచింది. గౌతమ్ మళ్ళీ పృథ్వీకి పోసిండు, నిఖిల్ మళ్ళీ రోహిణికి పోసింది. ఇక్కడ ఎన్నిసార్లు అయింది నిఖిల్? ఇప్పటికీ 3 సార్లు అయిపోయింది నిఖిల్. ప్రేరణ 2 అయినాయి, నిఖిల్ 3 సార్లు అయింది, మిగతా వాళ్ళందరూ కూడా 2-3 సార్లు అయింది. ఇక్కడ మీరు అనొచ్చు సంచాలక్ కదా ఆమె ఇష్టం అని చెప్పేసి. సంచాలక్ ఆమె ఇష్టమే. సంచాలక్ ఆమె ఇష్టం చేసింది మనం ఒప్పుకోవాలని కాదు కదా, వేరే హౌస్మేట్స్ ఒప్పుకోవాలని కాదు కదా. సంచాలక్ చేసింది తప్ప రైటా జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఎవరికైనా ఉన్నది. సంచాలక్ రైట్ చేస్తే అందరూ ఒప్పుకుంటారు, సంచాలక్ చేయకపోతే సంచాలక్ నిర్ణయమే, కానీ సంచాలక్ చేసింది తప్పు అనే అధికారం ఎవరికైనా ఉన్నది కదా. సో అయిపోయిందా? యష్మి రోహిణి మళ్ళీ తేజ పృథ్వీ కోసిండు, తేజ అండ్ యష్మి తీసుకున్నారు మళ్ళీ సరే బ్యాలెన్స్ చేస్తుంది. తేజ ఆబ్వియస్లీ రోహిణికి వస్తాడు, పృథ్వీకి వస్తాడు, నేను రోహిణికి పోయాలి, బ్యాలెన్స్ చేయాలి. తర్వాత అవినాష్ మళ్ళీ నిఖిల్, ఇది 4వసారి నిఖిల్ కూడా. అక్కడ రోహిణి పాయింట్ రేజ్ చేసింది, నన్ను అంటే ప్రేరణను పిలవచ్చు కదా, ఎందుకంటే ప్రేరణ తనకు సపోర్ట్ ఇస్తుంది కదా, అంటే అది నా ఇష్టం, సంచాలకు ఇష్టం కదా అనేసింది. సో ఇక్కడ వాడేసింది. ఇక్కడ ఎక్కడైతే తనకు ఛాన్స్ ఉన్నదో, గెలిపించే ఛాన్స్ ఉన్నదో అక్కడ వాడేసింది. పృథ్వీని గెలిపించే ఛాన్స్ ఉన్నదో అక్కడ వాడేసి అక్కడ చూపించేసింది. అక్కడ బయట పడలేకపోయింది, అంటే అక్కడ పోస్తొక బాధ, ముందు పోతే నెయ్యి, వెనక పోతే గొయ్యి అన్నట్టుగా చేసింది. చెయ్యి తప్పులేదు, నీ ఫ్రెండ్ గురించి చేస్తే తప్పులేదు, కానీ నేను చూసుకుంటా అన్నప్పుడు చేయకూడదు కదా. ఇక్కడ పృథ్వీ కూడా డిజర్వ్డే, చాలా బాగా ఆడింది. ఇక్కడ పృథ్వీని చిన్న చూపు చూసుకున్న ఉద్దేశం కాదు. సో ఇంకా ఫైనల్ చాలా సేపు ఉన్నారు, అది పట్టుకొని ఒక లెగ్ తోని అంత స్ప్రెయిన్ తోటి అంత ఉండడం చాలా ఈజీ కాదు. పృథ్వీ ఉన్నాడు, రోహిణి కూడా ఎక్స్ట్రా, అసలు రోహిణి ఎఫర్ట్స్ అయితే మామూలు కాదు, విపరీతమైన పెయిన్ ఉన్నది పాపం. తర్వాత ఫైనల్గా ఇద్దరిది సేమ్ ఉన్నది. ఇక్కడ సంతోషం ఏంటంటే కనీసం రోహిణికి ఎక్కువ పోసి అట్లా పార్షియాలిటీ చూపించలేదు, బ్యాలెన్స్ అయితే చేయగలిగింది, ఇద్దరికి సేమ్ పోసింది. సేమ్ పోసిన తర్వాత పృథ్వీ పడిపోయింది. ఇక్కడ రోహిణి రియాక్షను అంటే మెగా చీఫ్ అయిపోయింది. మెగా చీఫ్ అయిపోయిన తర్వాత రోహిణి రియాక్షన్ చూడ. ఎందుకు ఇక్కడ రోహిణి రియాక్ట్ అయిందంటే కొన్ని అవమానాలు ఎదుర్కొన్నది పృథ్వీతోటి. పృథ్వీ మీద గెలిచింది కనుక స్పెషల్ రోహిణికి, బికాజ్ పృథ్వీ ఒకనొక సందర్భంలో బాడీ షేమింగ్ చేసాడు. ఎవరిది? రోహిణికి బాడీ షేమింగ్ చేసి ఫిజికల్ కూడా ఆడాలి కదా అని కింది మీద చూసాడు. అటువంటి పృథ్వీతోని ఇంత ఎండ్యూరెన్స్ గేమ్ లోపల, ఇంత ఫిజికల్ గేమ్ లోపల తనకు పెయిన్ పెట్టుకొని కూడా గెలిచింది. ఆనందం ఆమె కళ్ళలో కనబడ్డది, ఆగలేకపోయింది, తట్టుకోలేకపోయింది. అంటే దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయినంత ఎగిరింది, అమ్మ మెగా చీఫ్ అయిపోయినా అని. అంటే అంత నార్మల్గా అయితే అంత ఉండకపోతుండే. లాస్ట్ మెగా చీఫ్ పోయిన సీజన్లో ఆమెకు అవకాశం రాలేదు, 5 వారాలు 6 వారాలు ఉన్నది వెళ్ళిపోయింది. ఈ సీజన్లో కూడా లాస్ట్ వస్తుందో రాదో అనుకున్నది, ఎందుకంటే ఎదురుగా ప్రత్యర్థి పృథ్వీ ఉన్నాడు, చాలా బలవంతుడు, వీళ్ళందరికన్నా బలవంతుడు. ఈ బలవంతుడు ఫిజికల్ టాస్క్ ఇస్తే పృథ్వీతో గెలవలేమని ఫిక్స్ అయిపోయి ఉన్నట్టు మైండ్లో. తేజ తను ఉన్నాడు కనుక వాళ్ళు ఇద్దరు కూడా కొంత ఫిజికల్లీ ఫిట్టే, బట్ తనంత ఫిట్ కాదు కనుక పూర్తిగా ఎక్స్పెక్ట్ చేసింది. బట్ గెలిచే వరకు ఆనందం అవధులు లేకుండా అయిపోయింది. సర్ప్లస్ మనీ అంటారు కదా, సర్ప్లస్ ఆమెకు దొరికినట్టు అయింది. ముఖ్యమైన రీజన్ ఏంటంటే ఇక్కడ తేజ మన విష్ణు ఫైర్ లేదన్నది ఈ ఎపిసోడ్ ముందు మన మధ్యలో ఆటో గేమ్లో, నీకు ఫైర్ లేదు, నువ్వు ఫిజికల్ గేమ్లు ఆడలే అని విష్ణు అన్నది. ఒకటి విష్ణు ప్రూవ్ చేయాలి, 2 పృథ్వీ ప్రూవ్ చేయాలి. పృథ్వీ కూడా నువ్వు ఫిజికల్ గేమ్లు ఆడలేవు అని బాడీ షేమింగ్ కూడా చేసాడు. సో అక్కడ ఇద్దరిని ప్రూవ్ చేయాలి, వీళ్ళిద్దరిని కొట్టి గెలిచింది. డిజర్వ్స్ అంటే డెఫినెట్ గా రోహిణి డిజర్వ్స్. ఎవరి ఆధారం విన్నో, ఎవరి దయాదాక్షిణ్యాల విన్నో రోహిణి కెప్టెన్ కాలేదు. మీరు అనొచ్చు కెప్టెన్ ఇంతవరకు నామినేషన్లకు రాలేదు అంటే, నామినేషన్ ఒక్కసారి నామినేషన్లకు వస్తే అవినాష్ సేవ్ చేసాడు. ఇన్ని రోజులు ఎందుకు రోహిణిని మరి అందరూ నామినేట్ చేయలేదు? చేయాలి కదా నామినేషన్, వాళ్ళు చేయకపోతే రోహిణి తప్పు కాదు. సో ఫైనల్ దాకా వచ్చింది, నాకు తెలిసి టాప్ 5లోకి వెళ్ళిపోతుందేమో ఈ దెబ్బతోటి, ఎందుకంటే ఇప్పుడు కెప్టెన్ అయింది, చీఫ్ అయింది. సో నెక్స్ట్ వీక్ తనకి ఏమైతుంది, మన పవర్ వచ్చేస్తుంది, తనకి ఎవరు నామినేట్ చేయరు. సో ఇంకొక వీక్ ఉంటుంది, తర్వాత వీక్ నామినేషన్స్ ఉంటాయి. ఆ నామినేషన్స్ నాకు తెలిసి విన్నర్ను చేయడానికి ఉంటే 2 వీక్స్ అయిపోతే. సో మోస్ట్లీ రోహిణి టాప్ 5లోకి వచ్చేస్తారని అనుకుంటున్నా. రోహిణి అండ్ అవినాష్ కూడా టాప్ 5లోకి వచ్చేస్తారు అనుకుంటున్నా. టాప్ 5 పెడతారా, ఎందుకంటే చాలా మంది డబుల్ ఎలిమినేషన్ చేసిన టాప్ 5 పెడతారా, టాప్ 6 పెడతారా తెలియదు. సో అది మనం చూడాలి. రోహిణి ఎక్స్ట్రాడినరీ గేమ్ ఇక్కడ. సలాం టు రోహిణి. విష్ణుప్రియ కంట్రోల్ చేసుకోవాలా. అండ్ యష్మి ఆల్సో, తను ఈ బయాస్డ్ గేమ్లు నిజంగా జనరల్గా మారితే తప్పు లేదు, ఫాదర్ వచ్చి చెప్పిన తర్వాత మారితే తప్పు లేదు, ఎందుకంటే మారకపోతే మారలేదంటాం, మారితే ఇట్లెట్లా మారింది అంటాం. బట్ దానికన్నా అంటే గుడ్డి కన్నా మెల్లమెదని మారితేనే బెస్ట్, కనీసం చెప్పిన తర్వాత మారింది అనాలి. ఈ 2-3 రోజుల నుంచి ఆడినట్టు అనిపిస్తున్నది, బట్ మళ్ళీ ఎక్కడో చోట దొరుకుతున్నది అని నాకైతే అనిపించింది. ఇది ప్యూర్ నా అభిప్రాయం, రివ్యూ అంటేనే పర్సనల్ అభిప్రాయం. మీరు ఎగివించవచ్చు. మీరు కూడా నా అభిప్రాయంతో నేను ఓకే అనుకుంటే మీరు కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. నేను చెప్పింది నిజమే అనుకుంటే వీడియోని లైక్ చేయండి, చేస్తే
నాకు అర్థమైతే నేను చెప్పింది కరెక్ట్. ఓకే, సో ఫైనల్గా మెగా చీఫ్ అయిపోయింది. మెగా చీఫ్ అయిపోయిన తర్వాత మంచి పాట వేసారు, శివాంగివి అని. సూపర్ యాప్ట్ సాంగ్ అనిపించింది. సోషల్ మీడియాలో కూడా ఒళ్ళు అంటున్నది పాట. ఏం వేసారని చెప్పేసి, అంటే నిన్ను అవమానించిన వాళ్ళ దగ్గర గెలిచిన అని అర్థం వచ్చేలాగా పాట ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ సాంగ్ వేసారు. ఇక్కడ నాకు ఒక పృథ్వీ నచ్చింది ఏంటంటే, పృథ్వీ చాలా ఫీల్ అవుడు నచ్చకపోడు కాదు ఓడిపోయిన తర్వాత, బికాజ్ మళ్ళీ మెగా చీఫ్ అయ్యే అవకాశం లేదు. చాలా ఏడ్చిండు, చూడబుద్ధి కాల. ఎందుకంటే పృథ్వీ జనరల్గా ఏడవాడు, 99% ఏడవాడు. 1% ఇక్కడ ఎమోషనల్ అయితే ఏడుస్తుంది. ఇక్కడ చాలా ఎమోషనల్ అయ్యిండు, మళ్ళీ అవకాశం లేదు. అండ్ చాలా కష్టపడి ఆడిండు పృథ్వీ ఇక్కడ. ఫైనల్ రోహిణి గెలిచింది, కానీ పృథ్వీ మనం ఎఫర్ట్స్ని చిన్నగా చేయడానికి లేదు ఇక్కడ. పృథ్వీ చాలా బాగా ఆడాడు, ఓడిపోయినందుకు చాలా బాధపడ్డాడు. కానీ ఒక్కటి నాకు నచ్చింది ఏంటంటే, ఈమె గెలిచిన తర్వాత సెలబ్రేషన్స్ చేస్తుంటే నిఖిల్ పిలిచిండు తనని. అప్పుడు వస్తే కనుక పృథ్వీ ఇంకా కొన్ని మార్కులు పడుతుంది. నేను రానని చెప్పేసి దూరంగా కూర్చున్నాడు. మూడ్ ఆఫ్ ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, బట్ ఎవరైతే గెలిచారో వాళ్ళని అప్రిషియేట్ చేయడం అనేది కరెక్ట్ విధానం. నీ మీద గెలిచింది అంటే పృథ్వీకి ఉండదు, నేను అవమానం చేసిన, ఇది నాకు మైనస్ అవుతుంది, నేను ఇదివరకు అవమానించిన, అప్పుడు ఫిజికల్ గేమ్ నాతో ఆడలేవని చెప్పేసి అన్నా, ఇప్పుడు నా మీద గెలిచిన ఘోర అవమానం ఫీల్ అయ్యింది అక్కడ పృథ్వీ. తీసుకున్నాడు మైండ్. జనరల్గా తీసుకోడు, ఓడిపోయినా గెలిచినా కూడా గెలిస్తే నాకుతో గెలిచిన అన్నాడు, ఓడిపోతే నాతో ఓడిపోయిన బ్లేమ్ తీసుకో అంటే ఏదో లైట్ తీసుకుంటాడు. కానీ ఇక్కడ మాత్రం నిన్న ఓడిపోయినందుకు బాధపడ్డాడు, నాకు బాగా బాధపడ్డాడు, అవమానం కూడా ఫీల్ అయి ఉంటాడు. తను ఎవరిని తను అవమానించిన వాళ్ళు నన్ను ఇవాళ అవమానించి నాకు రిటర్న్ వచ్చింది అంటే కర్మ నెవర్ అంటారు కదా, కర్మ విల్ గెట్ బ్యాక్ అని. సో ఆ కర్మ అనుభవించాల్సిందే. ఆ పిల్లని అన్నందుకు ఫైనల్ మెగా చీఫ్ దాంట్లో గర్వభంగం తప్పలేదు. అయితే ఇక్కడ వాళ్ళు సెలబ్రేషన్ చేసినప్పుడు, పాట డాన్స్ చేసినప్పుడు అందరు వచ్చారు, అందరు సెలబ్రేట్ చేస్తున్నారు. పృథ్వీనమ్మంటే రాలే, ఎంత బాధ ఉండొచ్చు. బట్ ఆ క్షణం ఆ పిల్ల కూడా కష్టపడి గెలిచింది కదా, నీ మీద పోయి అప్రిషియేట్ చేస్తే ఇంకా బాగుంటుండే అనిపించింది. బాధలు చేయకపోవడం సహజమే, బట్ చేస్తే ఇంకా బాగుంటుండే అనిపించింది. తర్వాత యష్మి అప్రిషియేట్ చేసింది, బట్ ఆ యష్మి అప్రిషియేషన్ 100% జెన్యూన్ అనిపించలేదు నాకు. అండ్ మనం ఎలిమినేషన్ ఎవరు ఈరోజు ఎలిమినేట్ అయ్యేది ఎవరు అంటే 99.99% యష్మి ఈస్ గెటింగ్ ఎలిమినేటెడ్ టుడే ఆర్ టుమారో. 100% మనం ఏది చెప్పినా నిజంగా ఉన్నా కూడా 99.9% అని చెప్తున్నాం. ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అట్లా చెప్తున్నాం, ఎందుకంటే బిగ్ బాస్ నిర్వాహకులు లాస్ట్ లో గేమ్ చేంజ్ చేసేస్తున్నారు. బట్ యాజ్ పర్ ద ఓటింగ్ అయితే యష్మి 100% వెళ్ళిపోవాల్సిన పరిస్థితిలో ఉన్నది, డౌన్ లో ఉన్నది. అండ్ టాప్ లో నబీల్ ఉన్నాడు. మోస్ట్లీ ఈ నబీల్కు ఈ వారం నామినేషన్లకు రావడం అనేది చాలా ఫెచ్ అయింది, బికాస్ తన క్యాలిబర్ ఏంటి, కేపబిలిటీ ఏంటి ప్రపంచానికి చెప్పుకున్నాడు. అంటే డౌన్ అయిపోయిన మధ్యలో అనుకున్నారు. నాకు తెలిసి ఈ వీక్ లో గౌతమ్ కూడా ఉంటే ఇంకా మజా వస్తుంటే, మనకు విన్నర్ తెలిపోతుండే, విన్నర్ ఓటింగ్ అయిపోతుండే. ఎందుకంటే టోటల్ గ్రూప్ బ్యాచ్ ఒకటి మొత్తం నామినేషన్ లో ఉన్నారు, వాళ్ళతో పాటుగా నబీల్ ఉన్నాడు ఇక్కడ. సో నబీల్ ఉన్నాడు కనుక ఈ నబీల్ విపరీతం అంటే నబీల్కి వచ్చిన ఓట్లు, వీళ్ళందరికి వచ్చిన ఓట్లలో కూడా అంటే అన్అఫీషియల్ ఓటింగ్ చెప్తున్నా, అందరికి కలిపితే ఎన్ని ఓట్లు వచ్చినాయో నబీల్కి ఒక్కరికి అన్ని ఓట్లు వస్తున్నాయి. సో ఆ రేంజ్ లో చూసుకోబోతున్నాడు. ఇంకా నబీల్ డౌన్ కాలేదు. సో ఓటింగ్ అయితే అయిపోయింది. ఆబ్వియస్లీ ఇవాళ మనం ఎవరు చేంజ్ చేయడానికి లేదు. మోస్ట్లీ యష్మి 99.9999% యష్మి ఈజ్ ఎలిమినేటెడ్, గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద హౌస్. మళ్ళీ ఏమైనా చేంజెస్ ఉంటే సాయంత్రం మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, చాలా మంది సంతోషపడతారు, కొంతమంది బాధపడతారేమో, బట్ ఓకే. ఎందుకంటే మరీ అందరూ నలుగురు వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అంటే నల్లగేళ్ళు ఒకరు పోతే సంతోషం, కొంతమంది కాళ్ళు చల్లబడతాయి. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే కొన్ని నాకు నచ్చవు, కొన్ని చేసేది ఫేర్గా ఉన్నట్టు అనిపించదు. సో అది ఓకే. సో దిస్ ఈజ్ ఎపిసోడ్ రివ్యూ. మళ్ళీ సాయంత్రము ప్రోమోతోనే కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామిలేంద్ర.